హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ జనిషి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్కి అయితే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను ఇవ్వబోతున్నటువంటి ఫ్రీ రీజనింగ్ బుక్ ఏదైతే ఉందో ఈరోజు 10 మందికి అది చేరబోతుంది. కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే సో వీళ్ళు ఒక మంచి పుస్తకం నా దృష్టిలో భరత్ సార్కి సంబంధించినటువంటి రీజనింగ్ ఈ బుక్ విషయంలో మీరు ఎక్కడ కూడా కంటెంట్ విషయంలో అయితే కాంప్రమైజ్ కారండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఇప్పుడున్నటువంటి మార్కెట్లో రీజనింగ్ పర్పస్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా ఏమన్నా ఉండని. సో నేను ఆ ప్రిపరేషన్ కోసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను చూశాను కాబట్టి ఇది ఇవ్వాలనుకున్నాను. సో ఆ విధంగా నేను దీన్ని చూస్ చేసుకోవాల్సిన విషయం వచ్చింది. అయితే ఈ 10 ఫస్ట్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మనము 20 అనుకున్నాం, మరి 10 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే నేను అనుకున్నటువంటి దాంట్లో రెస్పాన్స్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి నాకు. సో అందుకని ఫస్ట్ 10 అనుకున్నా నేను. కాబట్టి సో ఈ రెస్పాన్స్ కోసము నేను ఈ ఫస్ట్ 10 పెట్టుకున్నాను. అయితే గూగుల్ ఫామ్ చాలా మంది దగ్గర 2000 మంది వరకు గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. సో అందరికీ నేను పుస్తకాలు ఇవ్వకపోవచ్చు, బట్ అందరి ఒపీనియన్ అయితే నాకు అర్థమైంది. అండ్ షార్ట్ నోట్స్ విషయంలో కూడా చాలా వరకు నాకు క్లారిటీ, రాయాలా వద్దా, దీన్ని పబ్లిష్ చేయాలా లేదా అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు నాకు. సో ఇదండి, థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఈ విషయంలో అయితే. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అండ్ ఫర్దర్ కూడా మీరు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంది 100%గా. సో ఇది మళ్ళీ ఇంకా 10 బుక్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ అవి షార్ట్లీ చేస్తాను. సో మీరు తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ విన్నర్స్ విషయంలో వచ్చేసరికి సో మనకి ఇక్కడ కొలుగురి హరీష్ అండి, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా మహమ్మద్ యూనస్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన పర్సన్. వీళ్ళందరి నెంబర్లు కూడా నా దగ్గర వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి నేను డైరెక్ట్ కాల్ చేస్తాను, లేదా వాట్సాప్లో నేనే వాళ్ళకు టచ్ అవుతాను. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఒపీనియన్, మీ రివ్యూ, ఇందులో ఉన్నటువంటి పర్సన్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అండ్ దాన్ని నేను హైలైట్ చేసి పిన్ చేస్తాను, ఓకేనా? సో అదన గైస్. నెక్స్ట్ మనకు సౌమ్య వాసాల మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి అండి. అండ్ భానుమతి సింధు ములుగు డిస్ట్రిక్ట్. అండ్ ముత్పాటి సాయి కిరణ్ హైదరాబాదు. యశ్వంత్ కొమ్మన్పల్లి నల్గొండ డిస్ట్రిక్ట్. రంగ భరత్ కుమార్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. గజ్జ ప్రవీణ్ నాగర్కన్ డిస్ట్రిక్ట్. అండ్ వడిపుల్ల పవన్ కళ్యాణ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. అదేవిధంగా కురుమూర్తి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. చాలా ఒక మంచి పుస్తకం అయితే రీచ్ అయింది, వీళ్ళకైతే అవుతుంది కూడా. అండ్ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది నన్ను బాధించిన విషయం ఒక చిన్న సింపుల్ ఒకటే మాటలో, ఈ బుక్ నేను చూపించి ఫస్ట్ నేను ఆ వీడియో ఇట్లా ఇస్తున్నాను చెప్పినప్పుడు ఇది ప్రమోషన్ లేకుంటే కొంతమంది కమర్షియల్ అని పెట్టారు. సో పైసలు ఇచ్చారు కాబట్టి ఇలా చేశారని. సో బేసికల్గా ఇక్కడ జరిగింది ఏంది, నేను కొనడానికి వెళ్ళినప్పుడు నేను చూశాను. అండ్ ఇది చాలామంది నన్ను అడిగారు. గతంలో నేను అంబేద్కర్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అక్కడ నాకు హ్యూజ్ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఈ రకంగా నేను చేయలేదు. జస్ట్ నేను కొంతమంది నాకు ఎవరైతే నాకు హెల్ప్ కావాలన్నా, ఇట్లా మేము చదువుకోలేము అనుకున్న పర్సన్స్కి నేను ఇచ్చాను. ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా కట్టాను నేను. సో కొంతమంది మీరు కామెంట్ చేస్తున్నా కానీ కొంతమంది చూస్తుండొచ్చు, అలాంటి వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పేరు నాకు ఐడియా ఉంటుంది, నేను చూసి వదిలేస్తాను అంతే. మళ్ళీ డప్పు కొట్టే బాపదేం కాదు. ఈ ప్రకారంగా నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ఫర్దర్ కూడా మళ్ళీ చేస్తే బాగుందనే కాన్సెప్ట్లో వచ్చాను నేను. సో ఇదండి. అంతేకాని మీరు అనుకుంటున్నట్టుగా మీరు కొనండి, కొనకపోండి, అది మీ ఇష్టం. ఒక మంచి బుక్ సజెస్ట్ చేయడం నా ధర్మం కాబట్టి నేను చెప్తాను. సో ఈరోజు ఇప్పుడు ఇదే మహేందర్ అగర్వాల్ ఉంది. మహేందర్ అగర్వాల్ విషయంలో అర్థమెటిక్ బాగుంటుంది. అండ్ ఇదే అర్థమెటిక్లో భరత్ సార్ది కూడా బాగుంటుంది. అదేవిధంగా మిగతా ఇంకెవరైనా ఉంటే అవి కూడా బాగానే ఉంటాయి. కొందరు ఐరైజ్ అని చెప్తారు. సో నేను వద్దులే కానీ చెప్తున్నాను, ఇంకా ఓల్డ్ పుస్తకాలే పట్టుకొని, ఓల్డ్ కంటెంటే పట్టుకొని ఇంకా అదే చదివి అదే జాబ్ కొడతామంటే కొట్టిన వాళ్ళు ఓకే. కానీ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2018 SIPC నోటిఫికేషన్లో మెయిన్స్లో ఏం జరిగింది, మ్యాథ్స్ అర్థమెటిక్లో చేయలేని పరిస్థితి చాలామంది. సో అట్లా ఎప్పుడుది కూడా సెంట్రల్ బేస్ చేసుకొని వాడు క్వశ్చన్స్ ఇచ్చిండు. మొన్న 2018 మెయిన్స్లో 2022 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్లో మెయిన్స్లో డైరెక్ట్ అలా పడ్డది. పరిస్థితి అలా మారిపోయింది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మనకు అంతా కూడా మొన్న సెంట్రల్ నుంచి దిగింది. సో అలాంటి టఫ్ క్వశ్చనింగ్ పడ్డా కానీ ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ భరత్ సార్ అర్థమెటిక్ బుక్ పక్కా ఉంది. ఎందుకంటే నేను ICR క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అని కూడా నేను చెక్ చేసుకున్నాను. అనుకుంటారు ICIR కానీ లేకపోతే SSC CGL అనుకుంటారు కొంతమంది. SSC CGL ICR క్వశ్చన్స్ ఉన్నాయంటే మోస్ట్లీ హైలీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నట్లే. సో అదనమాట. దానికి తగ్గట్టు ఇంకా బ్యాంక్ PO క్లర్క్కి సంబంధించినటువంటివి కూడా డైరెక్ట్స్ ఉన్నాయి. అట్లా లేటెస్ట్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కూడా రెడీ చేసిన బుక్ కాబట్టి నేను అది ప్రిపేర్ అవుతాను. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి. అండ్ వాళ్ళ యొక్క నోట్స్ అదంతా నాకు నచ్చింది కొంటున్నాను, మీకు నచ్చింది మీరు చదవండి ఇంకా. బట్ చాలామంది ఇంకా అదే ఓల్డ్ కంటెంట్ అట్లనే చదువుతున్నారు కాబట్టి వద్దు. ఇంకా వేరే కోచింగ్ సెంటర్ల పేర్లు ఉన్నాయి చెప్తే బాగుండదు, వద్దులే. కానీ
చెప్తున్నాను. అట్లాంటిది తెలుసుకోండి. ఒకటికి ఇంకా నేను కాకపోతే ఇంకా మరికొంతమంది వీడియో చేస్తారు, వాళ్ళు ఇంకా ఎలాంటి బుక్ సజెస్ట్ చేస్తున్నారు, నేను సజెస్ట్ చేసిన దానికి వాళ్ళు సజెస్ట్ చేసిన దానికి ఈ మధ్యలో ఇంకా ఏది బాగుంది, అండ్ అందులో 2 పుస్తకాలు చూసుకోండి, అందులో ఏది బాగుందో తెలిసి తీసుకోండి. ఓకే, ఈ విధంగా ఫర్దర్ కూడా మీకు మళ్ళీ బుక్స్ ఇస్తానండి ఖచ్చితంగా. దీని పట్ల మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి దీని పట్ల మీ ఒపీనియన్ ఎందుకు కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.